తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఇందిరా సత్యనగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్లుగా వందల కుటుంబాలు అక్కడ కాపురముంటున్నాయి. అయితే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయడంతో వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఉన్నట్టుండి వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లారని వాపోతున్నారు. ఇదే అంశంపై పుంత నిర్వాహకులతో మా కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. వద్ద ఘోర పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి. ఇది ఏదో కాదు, ఇక్కడ ఇందిరా సత్యనగర్ అనే కాలనీ ఒకటి ఉంది. ఇదంతా పొంత రోడ్డు అంటారు. ఈ పొంత రోడ్డుని మొత్తం గవర్నమెంట్ అధికారులందరూ కూడా ఖాళీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఆర్డర్ జారీ చేశారు. టౌన్ ప్లానర్ కూడా పోలీస్ సపోర్ట్ అడుగుతున్నారు, బందోబస్తు అడుగుతున్నారు. అయితే ఇక్కడ మొత్తం ఇంచుమించు లేదంటే ఒక 200 కుటుంబాల పైన ఈ పొంతలోనే నివాసం ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళంతా కడు పేదవాళ్ళుగా చెప్పుకోవచ్చు మనం. వీళ్ళంతా పొట్ట కూటి కోసం ఈ పొంతనందు ఒక 70 సంవత్సరాల నుంచి వీళ్ళ తాతల కాలం నుంచి కూడా ఇక్కడే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళని ఇప్పుడు బలవంతంగా ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పక్కన ఇందులో కొంతమంది కొద్దిగా గొప్ప డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. మిగిలిన వాళ్ళు అదే పేదరికంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళందరినీ ఖాళీ చేయడానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. రేపు తెల్లవారితే రేపు ఎల్లుండే సెలవు దినాలు కాకుండా మొత్తం అధికారులంతా కూడా అధికారి యంత్రాంగం సమాయత్తం చేస్తుంది. వీళ్ళందరూ దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అనే పరిస్థితుల్లో లబోదీపమంటూ రోడ్డుపై చేరుకున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పండి, అసలు ఈ పొంతలో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఈ రోజు అధికారులు మీకు వచ్చి ఏమని చెప్పారు? మేము దగ్గర 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మా నానమ్మ గారి దగ్గర నుంచి, మా నానమ్మ గారు అంటే మా ఆయన గారు వాళ్ళ నానమ్మ, మా అత్తగారు, మేము అంటే 3 తరాల నుంచి ఉంటున్నామండి. 3 తరాల నుంచి కూడా ఇక్కడే మేము పంచాయతీ దగ్గర నుంచి కూడా ఇంటి పనులు కడుతున్నాం. రామదాస్ పంచాయతీ ఉందండి. రామదాస్ పంచాయతీ ముప్పావల దగ్గర నుంచి మా అమ్మమ్మ గారు అంటే మా ఆయన గారు సొంత మావయ్యనే చేసుకున్నాను నేను. అప్పటి నుంచి కట్టుకుంటూ వస్తున్నారండి పనులు అన్నవి. ఇది మేము 2007లోని మేయర్ వీరరాఘవమ్మ గారు ఏమన్నారంటే, ఆవిడ మేయర్గా ఉన్నప్పుడు ఇది ఖాళీ నడకకి ఎటు పనిచేయదు కాబట్టి 80 అడుగులు పొంతండి. ఇది 80-90 అడుగులు ఉంటుంది. 80 అడుగులని 40 అడుగులు కుదించి ఎవరైతే బాటసార్లు ఉన్నారో వాళ్ళకి G+2 కట్టివ్వండి, ఇంకో 40 అడుగుల్లో రోడ్ వేసి ఇచ్చేయండి అని చెప్పి మేయర్ వీరరాఘవమ్మ గారు కౌన్సిల్ తీర్మానం చేశారండి. కౌన్సిల్ తీర్మానం అయిపోయిన తర్వాత 2017లో ఇలాగే ఇళ్ళు కొట్టేస్తామని చెప్పి అప్పుడు విజయరామరాజు గారు కమిషనర్గా ఉన్నప్పుడు నోటీసులు అంటించారండి. నోటీసులు అంటించినప్పుడు అంతకుముందే మాలో చౌదరి గారు అని చెప్పేసి పెద్ద ఆయన కోర్టుకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ హైకోర్టులో కూడా ఏమన్నా G+2 కట్టేవమని చెప్పేసి నిరుపేదలను ఖాళీ చేయడానికి లేదండి. ఎందుకు లేదు అంటే సెక్షన్ 21 ఆర్టికల్ 112 అండి. దాని ప్రకారం ఏంటంటే 10 సంవత్సరాల లోపు ఏ గవర్నమెంట్ స్థానంలో అన్నా ఉంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ముందే ఖాళీ చేయించారు. ఇది 30-40 ఏళ్ళు అయిపోయిందండి. ఇది 30-40 ఏళ్ళు అయితే గవర్నమెంట్ దాని నైతిక విలువను కోల్పోద్ది. ఇప్పుడు ఈ ఐఏఎస్లని ఐపీఎస్లని నేను అడిగేది ఏంటంటే, నిరుపేదలు ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నప్పుడు మీరు ఏం చేశారు? ఇప్పుడు ఉన్న పళంగా వచ్చేసి నోటీసులు అంటించేసి మీరు ఖాళీ చేసేయండి అంటే 3 తరాల్లో కొంతమంది సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, అసలు లేని వాళ్ళు ఉంటారు. దీంట్లోనే 3 తరాలండి. మీరు అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు దాకా కడుతున్న ఇంటి పన్నులు కావచ్చు, అదేవిధంగా కరెంటు బిల్లులకు సంబంధించిన పనులు కావచ్చు, తర్వాత కుళాయి పనులు కూడా కడుతున్నారని చెప్తున్నారు. ఇవన్నిటిని మీరు అధికారులకి సమర్పించారా, చూపించిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారండి? లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మార్గాని భరతరామ్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన ఏమన్నారంటే, ఆయన కూడా సేమ్ ఇదే, ఆయన ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళకి ఇల్లు ఇచ్చేయండి, మిగతాది రోడ్డు వేయండి అని చెప్పి ఆయన శిలాఫలకం కూడా వేశారండి. అంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే పేదవాళ్ళు ఇల్లు అడ్డొస్తున్నాయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ గారు ఉన్నప్పుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం ఈ పేదవాళ్ళ ఇల్లు మాత్రం గుర్తురావు, వీళ్ళకి మాత్రమే గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మంజీరా మల్టీప్లెక్స్ ఉందండి ఇక్కడ, దాని రోడ్డు కోసం అని చెప్పేసి ఇది తీస్తున్నారండి. రైట్, అయితే చూడొచ్చు ఇక్కడ మరి కొంతమంది ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు. వీళ్ళంతా రోడ్డు మీద ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళని కూడా కనుక్కుందాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ మీ పరిస్థితులు ఏంటమ్మా చెప్పండి. 60 ఏళ్ళు మట్టి నుంచి ఉంటున్నామండి. 60 ఏళ్ళు అంటే మా మామగారు వాళ్ళనండి. మేము వచ్చామని అప్పుడే చాలాయిందండి. ఇక్కడే ఉంటున్నానండి 40 ఏళ్ళు మట్టి నుంచి కూడానండి. ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తున్నామండి. మేము పెట్టుబడి పెట్టుకుని ఓపిక కూడా లేదండి, డబ్బులు ఇచ్చి ఓపిక కూడా లేదండి, అని చేతలా ఉంటున్నామండి. అసలు మీ జీవనోపాధి ఏంటి? మీరు ఏం చేస్తుంటారు బయట? ఏమీ లేదండి, పిల్లలు ఏమైనా తెస్తే తింటా కూర్చోబెట్టి, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళి ఓపిక లేదండి. ఫస్ట్లో ఎప్పుడో ఒప్పుకున్నాను చెప్పి చేసుకున్నాను. ఇప్పుడు ఏమీ లేదండి. పిల్లోడు తేవాలి, నేను తినాలండి. ఇప్పుడు కూడా బట్టల కొట్లోకి వెళ్ళిపోయాడు, లేడు, నేను ఒకదాన్ని ఉన్నాను. రేపు పొద్దుట వచ్చి కొట్టేస్తామంటే ఏం చెప్తామండి? ఇలా కూర్చుని ఉన్నానండి నేను. పేదలందరూ చూస్తారని చూస్తున్నాను, అంతే.
రైట్. అయితే ఇక్కడ మనం కొంతమంది చూస్తున్నాం, వృద్ధ మహిళలు ఉన్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే తెల్లవారితే నాకు ఇల్లు ఉండదు, ఇక్కడ ఇల్లు కొట్టేస్తారు అధికారులు అని చెప్తున్నారు. అధికారులు ఇప్పటికే వచ్చి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరికొంతమంది నిర్వాసితులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంటి ఇక్కడ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు అధికారులు వచ్చి ఏమని చెప్పారు మీకు? తీసేస్తామంటున్నారండి. అయ్యా మరి ఎలాగ మేము మాకు బతుకుదేరు ఏంటండి? ఎప్పుడో తాతల కాడి నుంచి ఉన్నారండి, 3 తరాలు మారాయి, ఇక్కడే ఉన్నామండి. మాకు ఏమీ లేదు. మా ఆయన గారు పడిపోయారండి, మా అబ్బాయి పడిపోయాడు. నేను పాసి పని చేసుకుని వాళ్ళు పెంచుకుంటున్నానండి. మా పరిస్థితి ఎలా ఉంది? మరి తెల్లారితే తీసేస్తామని అంటున్నారండి. మరి మీరే చూడాలి ఏం చేస్తారన్నది. ఎవరు వచ్చారు మీ దగ్గరికి? అధికారులు ఎవరు వచ్చారు, ఏమని చెప్పారు? వస్తున్నారండి, తీసేస్తాం వారంలోనే, ఏదో మొన్న వారం టైం ఇచ్చారండి అంతే, రేపు తెల్లవారుజాము తీసేస్తాం అన్నట్టుగా తెలిసింది. ఇవాళ కూడా వచ్చారండి. ఇలా ఉందండి మా పరిస్థితి. అయితే చూడొచ్చు, ఇక్కడ ఇంచుమించు లేదంటే ఒక 200 ఇల్లు వరకు ఉన్నాయి. ఇది ఇక్కడ పిఎన్టీ కాలనీ దగ్గర నుంచి మొత్తం ఇదంతా కూడా పొంత రోడ్డు కింద వస్తుంది. దీంట్లోని గతంలో మార్కింగ్ ఇచ్చున్నారు. ఈ మార్కింగ్ అంతటిని కూడా ఈ పలుకుబడి ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అధికారులు మేనేజ్ చేసుకున్నారు. పక్క రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా పొంతకు సంబంధించినవే. వీళ్ళందరూ ఏమన్నారంటే డిజిటల్ సర్వే చేయించి మొత్తం పొంతలో ఎంతవరకు ఉంది ఖాళీ స్పేస్ అనేది చూడమని చెప్తున్నారు. గతంలో 100 అడుగుల వరకు ఉన్న రోడ్డు ఇప్పుడైతే 40 అడుగులకే కుదింపబడి ఉందని చెప్తున్నారు అధికారులు. ఏదైనప్పటికీ అధికారుల మీద పూర్తి విశ్వాసం అయితే లేదు ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ కూడా. ఈ నిర్వాసితుల్ని బలవంతంగా ప్రొద్దుటి ఖాళీ చేయించానని చెప్పడంతో అందరూ లబోదిబ్బమంటూ రోడ్డు మీద ఉన్న పరిస్థితులు అయితే చూస్తున్నాం మనం. రేపు ఉదయం ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం అప్డేట్, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ కూడా మీకు అందిస్తుంది 99 టీవీ. కెమెరా